హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మరెన్నో మూవీ థియేటర్ వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తాను. ఈ వీడియోలో మనం తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామంలోని శ్రీ వెంకట సూరయ్య పిక్చర్ ప్యాలెస్ గురించి తెలుసుకుందాం. కడియం రాజమండ్రికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కడియం మరియు కడియం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నర్సరీలకు చాలా ఫేమస్. కడియం చుట్టుపక్కల అయితే దాదాపుగా 1000 పైగా నర్సరీలు ఉంటాయి. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి కడియం నర్సరీలు ఒక స్వర్గధామం. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పూల మొక్కలు మరియు పండ్ల మొక్కలు మరియు చాలా అరుదైన వెరైటీ మొక్కలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇంకా కడియం నర్సరీల గురించి మాట్లాడుకోవాలంటే ఈ వీడియో సరిపోదు. ఈ కడియం నర్సరీల గురించి డీటెయిల్గా మరొక వీడియో చేస్తాను. ఇక శ్రీ వెంకట సూర్య థియేటర్ గురించి తెలుసుకోవాలంటే ఇది చాలా ఓల్డ్ థియేటర్. ఈ థియేటర్ను 1974 సంవత్సరంలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సూపర్ హిట్ మూవీ అయిన అల్లూరి సీతారామరాజు మూవీతో కృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ థియేటర్ అయితే రాజమండ్రి సరౌండింగ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థియేటర్. రాజమండ్రి సిటీలో ఉన్న థియేటర్స్కు ఏమాత్రం తీసిపోకుండా ఈ థియేటర్ను మెయింటైన్ చేస్తున్నారు. 2016 సంవత్సరం వరకు కూడా ఈ థియేటర్ను నార్మల్ థియేటర్గానే మెయింటైన్ చేశారు. 2016 సంవత్సరంలో ఈ థియేటర్ను పూర్తిగా రెనోవేట్ చేసి ఏషియన్ లేటెస్ట్ టెక్నాలజీకి అప్డేట్ చేసి ఎన్టీఆర్ గారు నటించిన జనతా గ్యారేజ్ మూవీతో రీఓపెన్ చేశారు. ఈ థియేటర్ ఎక్స్టీరియర్ డిజైన్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది. అలాగే ఈ థియేటర్లో బాక్స్ ఆఫీస్ ఏరియా, క్యాంటీన్ ఏరియా, వెయిటింగ్ ఏరియాను చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు. ఇక ఈ థియేటర్ ఇంటీరియర్ విషయానికి వస్తే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది. సైడ్ వాల్స్ డిజైన్ అయితే బ్లాక్ కలర్ వాల్స్పై రెడ్ కలర్ లైటింగ్తో ఒక చిన్న బ్రిడ్జ్ టైప్ డిజైన్తో చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సిట్టింగ్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో పుష్ బ్యాక్ సీట్లతో చాలా కంఫర్ట్గా ఉంటుంది. సిట్టింగ్ను స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేయడం వల్ల హెడ్ డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. లెగ్ స్పేస్ కూడా చాలా బాగా ఉంటుంది. నాకైతే ఈ థియేటర్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా బాగా నచ్చింది. ఈ థియేటర్లో స్క్రీన్ అయితే ఫ్లాట్గా చాలా పెద్దదిగా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం అయితే ఈ థియేటర్లో బార్కో 4K ప్రొజెక్టర్తో పాటు డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ను వాడుతున్నారు. ఈ థియేటర్లో టోటల్ సీటింగ్ కెపాసిటీ 387. అందులో ఫస్ట్ క్లాస్ 291, సెకండ్ క్లాస్ 96గా ఉంటాయి. ఇది ఈ థియేటర్ యొక్క క్యాంటీన్ ఏరియా. ఈ థియేటర్లో క్యాంటీన్ చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి. ఇది ఈ థియేటర్ యొక్క బాక్స్ ఆఫీస్ ఏరియా. ఇక్కడ ఈ థియేటర్ యొక్క ఆఫ్లైన్ టికెట్స్ లభిస్తాయి. ఈ థియేటర్ ఆన్లైన్ టికెట్స్ అయితే బుక్ మై షోలో లభిస్తాయి. ఈ థియేటర్లో పార్కింగ్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల కార్ పార్కింగ్కి మరియు బైక్ పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక రూరల్ ఏరియాలో కూడా థియేటర్ని ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారంటే థియేటర్ యాజమాన్యానికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఈ థియేటర్ని అయితే చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా కూడా ఈ థియేటర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఈ థియేటర్ని అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఒక రూరల్ ఏరియాలో కూడా థియేటర్ని ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. నాకైతే ఈ థియేటర్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే చాలా బాగా నచ్చింది. స్క్రీన్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇదండి ఫైనల్గా శ్రీ వెంకట సూర్య థియేటర్ గురించి వీడియో. మీలో ఎవరైనా ఈ థియేటర్లో మూవీ చూసుంటే ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి. అలాగే ఈ థియేటర్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరెన్నో థియేటర్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఈ వీడియో తీయడానికి సహకరించిన శ్రీ వెంకట సూర్య థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు.